హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రన్ అవుతున్న పొరంపోరల్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ తమిళంలో రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకొని ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ అయింది. పొరంపోల్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక 1000 సంవత్సరాల పురాతపు విగ్రహాన్ని అమ్మాలి అనుకునే ఒక ఫ్యామిలీ పర్సన్ మరియు ఒక పోలీస్ ఆఫీసరు వారి చుట్టూ తిరిగేదే ఈ పొరంపోల్ కాన్సెప్ట్. పొరంపోల్ నటీనటులు వచ్చేసి శరత్ కుమార్, అమిత్ షా ప్రధాన్, కాశ్మీర్ పర్దేశి, బాలాజీ శక్తివేల్, టి శివ, విన్సెంట్ అశోకన్. సంగీతం యువన్ శంకర్ రాజ్, డైరెక్టర్ సి అరవింద్ రాజ్. ఇది మొదటి చిత్రము. అలానే పొరంపోల్ స్టోరీ వచ్చేసి ఒక ఫ్యామిలీలో ఒక అన్న చెల్లికి ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది. దాన్ని క్యూర్ చేయడానికి ఒక 40 lakhs అవుతుందని డాక్టర్స్ చెప్తారు. ఆ అమౌంట్ కోసము ట్రై చేస్తున్న అన్న అమిత్ షా ప్రధాన్ మరియు డబ్బు కోసం పోలీస్ ఉద్యోగం చేస్తున్న శరత్ కుమార్ ఏదో ఒక పెద్దగా చేసి బాగా డబ్బులు సంపాదించాలని తిరుగుతున్న సమయంలో ఒక పురాతన విగ్రహం దానికోసం ఎన్నో గ్రూపులు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకొని శరత్ కుమార్ దానికోసం వెతికే ప్రయత్నంలో అనుకోని సమయంలో అమిత్ షా ప్రధాన్ ఒక దొంగతనం చేస్తూ పట్టుబడతాడు. అమిత్ షా ప్రధాన్ ద్వారా ఆ విగ్రహం ఎక్కడ ఎలా ఉందో తెలుసుకొని ఆ విగ్రహాన్ని సంపాదిస్తారు. దాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి ఆ విగ్రహం అమ్మారా లేదా, అలానే ఆ విగ్రహమును ఎలా సాధించారు మరియు అమిత్ షా ప్రధాన్ ఏ విధంగా బెదిరించి శరత్ కుమార్ తన దారికి తెచ్చుకున్నాడు. అలా అమిత్ షా ప్రధాన్ తన చెల్లికి ట్రీట్మెంట్ చేయించాడా లేదా అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాలి. పొరం పరంపొరల్ ఎలా ఉంది అంటే విగ్రహం దొంగిలించడం, దాన్ని అమ్మటం లాంటి కథలు ఇప్పటికే చాలా కథలు వచ్చాయి. రీసెంట్గా జైలర్ మూవీ కథ కూడా విగ్రహాలను బేస్ చేసుకునే ఉంటుంది. ఆ కథకు ఈ కథకు కొంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ పొరంపోల్ అంటే ఈ పొరంపోరల్ అంటే పవర్స్ కలిగిన వాడు అని అర్థము. ఈ మూవీ మొదట్లోనే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించిన డైరెక్టర్ ఆ తర్వాత కొంత ల్యాక్ చేసినట్లు అనిపించేలా చేస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వచ్చి పోను పోను మంచి ఇంట్రెస్టింగ్గా రన్ చేస్తాడు. ముఖ్యంగా శరత్ కుమార్ పోలీస్ ఆఫీసర్ యాక్టింగ్, అలానే ఆయనలో నెగిటివ్ షేడ్ ఆఫ్ పోలీస్ యాక్టింగ్ చాలా బాగా చూపించారు. ఆ తర్వాత అమిత్ షా ప్రధాన్, ఈయన తెలుగులో కొన్ని సినిమాలు నటించాడు. ఈయన ఫ్యామిలీ కోసం చేసే పనులు కానీ, అలానే ఫ్యామిలీ కోసం తన చెల్లి కోసం శరత్ కుమార్తో కలిసి విగ్రహం కోసము మరియు విగ్రహం అమ్మటానికి ప్రయత్నించే ప్రయత్నాలు చాలా బాగా చేశారు. అలానే ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో విగ్రహం చుట్టూ తిప్పుతూ, అలానే ఆ విగ్రహం అమ్మటం కోసము సెకండ్ హాఫ్ వచ్చేసి హీరోయిన్ కీ రోల్, అలానే మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్ కొంచెం బోర్ అనిపించిన కథలో మలుపులు తిప్పుతూ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. ఓవరాల్గా ఈ మూవీ విగ్రహాలు, దాని చుట్టూ తిరిగే మలుపులు ఈ మూవీకి హైలైట్స్. ఈ విగ్రహమును థ్రిల్లర్తో డ్రల్ ఈ విగ్రహమును డీలర్స్ తోటి అమ్మటానికి జరిగే సమావేశాలు, అప్పుడు జరిగే పరిణామాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఈ విగ్రహం యొక్క కథను చాలా డిఫరెంట్ షేడ్స్లో చూపించాడు డైరెక్టర్. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈ పొరంపొరల్ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే, శరత్ కుమార్, అమిత్ షా ప్రధాన్ యాక్టింగ్, ఈ మూవీ మ్యూజిక్ మరియు హీరోయిన్ కీ రోలు. ఈ మూవీ మైనస్ పాయింట్స్ వచ్చేసి రన్ టైంలో వచ్చే సాంగ్స్, అలానే హీరోయిన్ ఫస్ట్ హాఫ్ సీన్స్ మధ్య మధ్యలో వచ్చి బోరింగ్ సన్నివేశాలు. ఓవరాల్గా మంచి కథ, కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్తో వచ్చిన ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.